నవ్వించి ఇప్పుడు నీకు ఒక సీరియస్ బ్లాక్ వేస్తా అనేది ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్. నార్మల్గా చాలా టఫ్ స్పాట్ అది ఒక కామెడీ ఫిల్మ్లో. ఇప్పుడు సీరియస్ చెప్తున్నా ఇదేంటి కామెడీ ఆపి సీరియస్ చెప్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. లేకపోతే సో ఎలా ఒక మనం ఏదైతే ఒక వరల్డ్ తీసుకున్నామో, దెయ్యాలు ఎక్కుతాయి మనుషుల్లోకి, వదులుతాయి, సడన్గా దెయ్యంలో వచ్చి మాడతాడు, ఇవన్నీ, లేకపోతే చిన్న పూజ చేస్తే దెయ్యాలు వశీకరించుకోవచ్చు, ఈ టైప్లో ఉండే వరల్డ్లో ఒక ఆత్మను తీయాలంటే ఎలాంటి క్లైమాక్స్, ఎలాంటి ఒక ఆత్మ ఒక బాడీ నుంచి వదిలి వెళ్ళిపోవాలి అంటే ఎలా క్రాక్ చేద్దాం అనుకున్నప్పుడు గాంధీ వచ్చాడు ఐడియాతో. సో ఆ క్లైమాక్స్ షూట్ ఆబ్వియస్లీ చాలా వరకు గ్రీన్ మ్యాట్లోనే చేసి ఉండాలి. నడువులు, చేతులు, కాళ్ళు అన్నీ కొంచెం లైపోయినాయి. బట్ అది బయటకు రావడానికి ఆబ్వియస్లీ మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ఒక కొత్త ప్రయోగం చేసాం క్లైమాక్స్. ఒకటి మాకు టైం రెస్ట్రిక్షన్, బడ్జెట్ రెస్ట్రిక్షన్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే దాంట్లో వాట్ ఎవర్ దట్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ సబ్స్టెన్స్, ఒక ఇద్దరు ఆత్మలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక క్లైమాక్స్. అట్లీస్ట్ ఇట్స్ పాయింట్గా ఇట్స్ సంథింగ్ న్యూ. కొంతమందికి అది టాకీగా అనిపించవచ్చు, కొంతమందికి అది చాలా అద్భుతంగా అనిపించవచ్చు. బట్ వీ ఫీల్ దట్ ఈస్ ద రైట్ క్లైమాక్స్. ఇల్లాజికల్ గా ఏముండదు. హీరో కొరియా బయలుదేరేటప్పుడు తల్లి కాలభైరవుడు మన కులదైవం అనిపిస్తుంది. సో ఆయన ఆశీర్వాదం ఉందనేది చూపిస్తాం లాస్ట్ క్లైమాక్స్. ఆ డౌట్ అడగలేదు, చెప్తున్నా మామూలుగా లాజికల్ అంటే లాజికల్ గా ఉండదు అసలు. ఆత్మ బయటకు వచ్చి కొట్టుకోవడమే లాజిక్ కాదు కదా. కాదు, మరి ఇంకేముంటది అసలు. బేసికల్ నేను సినిమా చూడండి, సగటు ప్రేక్షకుడు చూస్తే ఏమి రావు, ఎమోషన్ తో కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే తమన్ మ్యూజిక్ ఇచ్చాడో ఇట్ లుక్ డిఫరెంట్, ఇట్ ఫెల్ డిఫరెంట్. ఎక్స్పీరియన్స్ థియేటర్ లో బాగా వర్కౌట్ అయింది. అది ఎమోషనల్ గా పీక్ వెళ్ళింది లాస్ట్ షాట్స్ అంతా. ఆయన ఎక్కువ సాగదీలే ఇంకా, ఎందుకంటే వి వాంటెడ్ టు ఫినిష్ ఫనీ నోట్ ఉంది. కానీ ఒక ఆత్మకి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలనే దాన్ని రాసి వచ్చింది. నేను ఎందుకు అత్తయ్య గారి కాల్ గురించి చెప్పానంటే వాళ్ళంత కనెక్ట్ అవుతుంది. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 30 మంది లేడీస్ వెళ్ళి సినిమా మేము కలిసి చూసారా? ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ అసలు అదిరిపోయింది, క్లైమాక్స్ అదిరిపోయింది అన్న జోన్లో వచ్చారు. అండ్ అవునా ఓకే. బట్ అదే అన్న, ఇప్పుడు సినిమాలో ఇన్వాల్వ్ అయితే నీకు సినిమాలో క్యారెక్టర్స్తో ఇన్వాల్వ్ అయితే నీకు అలాంటి ఏం డౌట్ రావు. మీ దాంట్లో డబ్బింగ్ కి హెల్ప్ చేశారంట కదా సార్, దీంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు కదా. సీను కొరియన్ అతను సార్, జీనుకు ఒకసారి కాల్ చేద్దాం సార్ సరదాగా. చేయండి. వాడికి యాక్చువల్లీ లాస్ట్ టైం సత్య చిన్న ప్లాన్ వేసారు, August 7th కొరియన్ కనక రిలీజ్ అని చెప్పండి. అప్పుడు నుంచి అదే మాడుతున్నాడు ప్రతి చోట. ఎక్కడే ఉంటాడు సార్? ఢిల్లీలో ఉంటాడు. కంసామిదా. Hello, Kim. yes sir. Kim, how are you? Yes, sir. How are you? I'm good sir, how are you sir? Fantastic, mind blowing, balle. Yeah. So calling from Hyderabad. Yes sir. Watched your Korean Kanakaraj. Sorry? I watched your Korean Kanakaraj movie. I will go to watch tomorrow. Okay, but it was fantastic. Yeah, your role is fabulous, wonderful. Voracious. More than your role, you said one dialogue, right? Yes For sir. promotional video. Yes sir. Korean Kanakaraju releasing on August 7th. Yeah, the in Telugu. Yes sir. Yes, that was fantastic. What a modulation, what a expression. డైరెక్టర్ చూసారు. Thank you sir, thank you so much. Yeah, one of my Happy to hear that. friend, he's the director in Tollywood. Yes, sir. So he's very impressed with your acting skills. Okay sir. Yeah, he want to hire as a hero for his upcoming film. Yes sir. So are you interested in acting? Of course sir, of course I'm interested. No, only full course, course, actually, sir. not of course. Hello? Yeah. Sir, fully of course Yeah. I'm very interested in Fully, sir. of course, okay. So you are you ready to do this movie? Yeah, I'm ready sir. You're ready. Okay, fantastic. Okay, for this movie, we are how much remuneration you're expecting for this movie? We are giving you 2 CR for Yes, whole sir. movie. For whole movie. Yes sir. Yeah, producer is here.
Yes, sir. Producer will tell you more details about this film. So producer sir, Kim online. Hello, sir. Hello, Kim. Yes, sir. This is Kim, sir. Yeah, do you remember me? My voice. I'm so sorry, sir. Tell me who I am. Other. I don't know, sir. Another voice. Sorry. Hi Kim, how are you? I'm good. How are you, sir? ఇది ఎలా ఉందని చాట్ జీబీతో మాట్లాడతా. I'm sorry. మీరు చెప్పండి. Kim, hi Kim, how are you? We just Kim just called to say hi. People are loving what you did in the movie. Varun here. Varun. Yeah. Hello, bro. Hi. We're doing good. Movie's doing well thanks to your promotion that you did. No, I did nothing. Thank you. Thank you so much. Thank you so much. And that was Satya trying to pull your leg all this while. Okay. All right, thank you, man. Take care. Yeah. Be here, Satya. You got it right. Yeah. All right. Thanks, man. See you. Bye. ఓవరాల్గా దీనికి చేసిన సపోర్ట్ కానీ నీ క్యారెక్టర్ కానీ చాలా అద్భుతం పేలింది సత్య. ఐఎమ్ చాలా హ్యాపీనే అయితే. ఈ సెకండ్ హాఫ్లో ఆ వీడియో కామెడీ ఉంది కదా, అక్కడ నేను అసలు చాలా ఫుల్ ఫిదా. సో దానికి గాను ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వినమ్రతతో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుగు ప్రేక్షకులందరికీ. నవ్వకుండా జెన్యున్గా చెప్పు. తెలుగు ప్రేక్షకులందరికీ నవ్వకుండా చెప్పు, ఎలా చెప్పాలి చూడు. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఫోన్లు చేసి నాకు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా సినిమా ఎంత మంచి సక్సెస్ చేసిన వాళ్ళందరికీ. సార్ ఏమన్నారు నిన్న, బాస్ ఏమన్నారు నిన్న మన సక్సెస్ మీట్లు ఏమన్నారు? నిజంగా శిరస్సు వంచి మనం చెప్పాలని చెప్పారు. అలా చెప్పమని నీట్గా. ముందుగా నేను ఆయన బాస్కి చెప్పు. కాదు నిజంగా నేను హ్యాపీ. నువ్వు ఒకవేళ అక్కడ ఉంటే, సక్సెస్ మీట్లో ఉంటే మేబీ సత్య చాలా బాగా చేశారు, పక్కన నుంచి పెట్టుకుని మాట్లాడేవాళ్ళము. షూటింగ్ అయిపోయింది, అప్పటికే అయిపోయి ఆయన మాడే టైంకి నేను లైవ్ చూస్తున్నాను. నిజంగా లైవ్ చూస్తున్నా నాతో మాడుతున్నట్టుంది ఆయన. అవును, నువ్వు నన్ను చూస్తున్నావు అని చెప్పి నన్ను అడ్రస్ చేశారు. నాకు నిజంగా నేను చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు నాకు తెలిసి వెళ్తే మామూలుగా అందరూ ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, బోల్డ్ మంది ఆయన కలిసి ఉంటారు. చూసినప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పేవారు, చిన్నప్పుడు చిరంజీవి గారు కనపడితే నేను సీట్లోంచి లేచి ఇలా 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 అంటూ ఉండేవాడిని, రియాక్ట్ అయ్యేవాడిని. అలాంటి వాడిని నేను. ఆయన అంటే చాలా ఇష్టపడి, ఒక ఆరాధ్య దైవం నాకు. నిజంగా ఆయన్ని వచ్చి కలిసినప్పుడే ఫస్ట్ అదే బోనస్ అనుకున్నాను నేను. అలాంటిది నాకు ఆయన చెప్పడం నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చింది. నాకు చాలా ఫీల్ అయ్యాను. చాలా బాగా. అంటే నాకైతే ఒక అచీవ్మెంట్ ఇది. నిజంగానే అది నిజంగా ఇది ఒక అచీవ్మెంట్ కింద ఫీల్ అయింది. అది మాత్రం హానెస్ట్గా చెప్పేది ఏంటంటే నిజంగా నా మెగాస్టార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఉన్నాడు, ఉన్నా కూడా వేరే. ఇప్పుడు మన సత్య ఏడి పాపం డాడీ తనకి రావాలంది, నాతో ఫోన్లో మాట్లాడు, అది ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తాను అన్నాడు. అవును, కానీ షూటింగ్ లో పాపం బిజీగా ఉన్న వల్ల అయిపోయాడు. ఇవన్నీ నేను కూడా పిఆర్ చేశా. అక్కడ చేస్తే ఆయన సత్యతో మైక్ లో మాట్లాడి ఏంటండి కాదు ఇప్పుడు నేను చెప్పబోతున్న షూటింగ్ లో ఇరుక్కున్నా ఎవరు చెప్తారు? పైగా నేను కూడా ఫేక్ గా కాదు, ముందు రోజు రాత్రి ఆయన వస్తారు నెక్స్ట్ డే అంటే మీ ఇద్దరం కూర్చుని చాలా ఎక్సైట్ అయ్యి ఇలా చేద్దాం ఇలా మాట్లాడదాం అన్నీ అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దానికి కుదరలేదు. దీనికి కూడా ఎందుకంటే పిఆర్ ఎందుకని అంటున్నా, వీడు ఒకసారి చరణ్ అన్నయ్యతో ఎక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చాడు, నాకు అది పెట్టాడు, చాలా బాగుందిరా ఇది షేర్ చేసి, నాకు అకౌంట్ లేదు కదరా అన్నాడు. అమాయకత్వం ఇరిగించో. ఫేక్ అకౌంట్ ఉంది, ఫేక్ ఉంది. ఎక్స్ప్లోర్ ఓపెన్ చేస్తే నేను పెట్టానన్న, నేను నా దాంట్లో పోస్ట్ చేసి, అరే నీకు ఎలా నువ్వు పెట్టలేవు కదరా, నాకు హ్యాపీ అనిపించిందిరా అంటే పెట్టంటాడా? నేను పెట్టానండి, అది పెట్టాడు, నేను పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు ఉంది నీకు? ఐదండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈరోజు బట్టబయలు అన్ని కాదు, వాడి పేరు మీద లేదన్న, ఉంది యాక్చువల్లీ. అది పట్టిస్తాను, చేస్తాను. చచ్చిపోతున్నాను అన్ని ట్యాగిల్ చేయలేక మిగతా పెట్టాను. చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు కదన్న, అంటే ఇంత ఉంది, ఇంత ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకుందాం అనేది ఉంటుంది తప్పించి ఏ రోజు కూడా దాని వెనకాల పడలేదని చెప్పి. నిజంగా ఎందుకనన్నా, అంటే ఓన్లీ ఎంత చూజీగా స్క్రిప్ట్ వైజ్ కానీ లేకపోతే ఎలా, అది ఎందుకు వచ్చింది అలా? మనకంటే గుర్తింపు ఉండాలి కదా యాక్టర్లుగా అందరికీ.
ఒక యాక్టింగ్ స్టైల్ కానీ లేకపోతే ఇలాంటి కొత్త స్క్రిప్ట్స్ ఆఫర్ చేస్తాం అనేది ఇది ఇప్పుడు అనుకుంది కాదు, ఇది 2014 అప్పటి నుంచి అనిపించేది. మన ఫ్యామిలీలో అందరు యాక్టర్స్ మంచి మాస్ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, యాక్షన్ సినిమాలు. మనం కూడా అదే చేస్తే ఏంటి, మనం డిఫరెంట్గా ఉండాలి కదా, ఏదైనా ఎవరు చేయని ప్రయత్నించాలి అని అనుకున్నాం. బట్ అది ఒకటే కూడా కాదు, ఈ సినిమాతో అలా కాకుండా కొంచెం అందరికి ఇష్టమైనది కూడా చేయాలని డిసైడ్ చేసాం. బట్ యూనిక్నెస్ ఉండాలి అండ్ నువ్వు చెప్పిన ఒక వర్సిటాలిటీ ఉండాలి యాక్టర్కి. పెద్ద యాక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డజంట్ మ్యాటర్, బట్ ఒకేలాగా ఉంటే మనకి ఏం కిక్ ఉంటుంది దాంట్లో అని ఏదో ట్రై చేస్తాం అంతే. అది ప్రతిసారి కుదరదు, ఆయన దేవుదై ఉండాలి దాన్ని అంతే. నెక్స్ట్ చేసే ప్రతి సినిమాలో సత్యం ఉంటారన్నా? యాక్చువల్లీ నెక్స్ట్ సినిమాలో ఏమైందంటే నీ డేట్ లేవు, అందుకు నీ క్యారెక్టర్ సత్య చేస్తున్నాడు. తెలుసుకుంది కదా, నువ్వు ఏదో పాన్ ఇండియా సినిమా రెడీ చేస్తున్నావు విన్నా, ఆ పాన్ ఇండియా 2 సినిమా డేట్లు తను ఈ లేడంటే డేట్లు లేక నేను చేయాల్సి వస్తుంది. అప్పుడే సత్య చేస్తున్నాడు ఆ క్యారెక్టర్. నిజమా? నిజం నిజం. ఆ. గోకుడు ఏంటి అట్లా డేట్లు ఏం కాదన్న, అంటే ముందే ఎప్పుడో కమిటీ అయ్యాం కదన్న. అది దాని డేట్ లేకపోవడం అంటారు. డేట్లు లేపడం కాదన్న, మనది మీది చిన్న కాళ్ళు దీనివల్ల డిలే అయింది కదన్న, దానివల్ల అవి క్లాష్ అయినాయి అన్న. యాక్చువల్లీ ఇది ఇరక్కముందే అయింది, ఇది ఇరక్కముందే. ఇరకముందు కాదన్న, అంత లేదు, ఇరకముందు కాదన్న, తర్వాత తర్వాతే. తర్వాత ఏ తర్వాత ఓకే, అది ఇంటర్వ్యూ అయినా ప్రూవ్ చేస్తాను, ప్రూవ్ చేస్తే ట్రీట్మెంట్ ఇస్తాను లోపల. మనం మాడుకుంది మొన్న. కాదు తర్వాత సరే చూద్దాం. గుర్తున్నాయి. అడిగి మరీ కొట్టించుకోవడం. అయితే మన సినిమాలో రితికా నాయక్ తన క్యారెక్టర్ అన్న, సో మీ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ మీకు కైండ్ ఆఫ్ గుడ్ బేసిక్ గా అమ్మాయి ఆ కొరియన్ అమ్మాయిలో ఉండడం, దాని డైరెక్టర్ నచ్చడం, ఆ అమ్మాయికి ఆ ట్రైట్స్ ఉండడం చైత్ర వల్ల ఆయన పెట్టాల్సి వచ్చింది. అంటే ఆ ఛాయలు ఉన్నాయని పెట్టుకున్నారన్నా లేదా ఎట్లా? ఆయన అడగాలి. అవునవునవును. కొద్దిగా అమ్మాయి మరి మెచ్యూర్డ్ గా, అంటే లుక్ వైజ్ గా మెచ్యూర్డ్ గా ఉండదు అమ్మాయి, కొద్దిగా ఇంకా చిన్నపిల్ల అనే ఒక మెంటాలిటీ ఉంటది. తనకి కొరియన్ ఫ్యాసినేషన్ ఉంటే బాగా సెట్ అవుతుంది, సూటబుల్ గా ఉంటది అనేసి ఆ అమ్మాయిని అప్రోచ్ అవడం. యా యాక్చువల్గా బాగా సెట్ చేస్తాను. యాక్టర్స్ అందరూ మీరే చేశాను. అందరూ ఆడు బుల్రాజు, బుల్రాజు, గణేష్ గారు ఆడుతున్నాడు. బాగుంటది ఆయనతో. బుల్రాజు ఆడైతే అంటి పెట్టుకుని ఉండేవాడు నన్ను షూటింగ్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కొరియన్ కనకరాజు సక్సెస్ఫుల్ గా థియేటర్ రన్ అవుతుంది. ఇంకెవరైనా చూడకపోతే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి, మీ ఫ్రెండ్స్ చెప్పండి. కొరియన్ కనకరాజు ఇన్ థియేటర్స్.